అన్నీ తినండి కానీ ఈ 3 వస్తువులను మాత్రం మీ జీవితంలో తగ్గించండి. ఎందుకంటే అవి విషంతో సమానం. ఈ చిన్న అలవాట్లు లాగా కనిపించిన ఆరోగ్యంపై నెమ్మదిగా ప్రభావం చూపవచ్చు. సరైన ఆహారం అంటే కేవలం పొట్ట నింపుకోవడం కాదు, శరీరానికి ఉపయోగపడే పోషకాలు ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. మనం తగ్గించాల్సిన 3 పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మొదటిది వైట్ షుగర్. ఇందులో శరీరానికి ఉపయోగపడే పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. వైటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ దాదాపు ఉండవు. ఎక్కువగా చక్కెర తీసుకోవడం వల్ల బరువు పెరగడం, తరచు తినాలనిపించడం, శక్తి ఒక్కసారిగా పెరిగి తగ్గిపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్స్, బేకరీ ఫుడ్స్ ద్వారా చాలా మంది తెలియకుండానే ఎక్కువ షుగర్ తీసుకుంటున్నారు. ఇక రెండోది రిఫైన్డ్ ఆయిల్. శుద్ధి చేసిన నూనెలు, రిఫైన్డ్ ఆయిల్ అధిక ఉష్ణోగ్రతల వద్ద తయారవుతాయి. ఒకే నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేయడం లేదా ఎక్కువగా నూనె పదార్థాలు తినడం వల్ల గుండె ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సమస్య పూర్తిగా నూనెలో కాదు, అధిక పరిమాణం మరియు అనారోగ్యకరమైన ఆహార అలవాట్లలో ఉంటుంది. అందుకే నూనె నాణ్యత మరియు పరిమితి రెండూ చాలా ముఖ్యం. ఇక మూడోది ప్యాకెట్లలో వచ్చే అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలు. అంటే బిస్కెట్స్, చిప్స్, వెంటనే తయారయ్యే నూడిల్స్, ప్యాకెట్ జ్యూస్లు వంటి పదార్థాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర నిల్వ పదార్థాలు, కృత్రిమ రుచులు ఉండే అవకాశం ఉంటుంది. వీటిని తరచూ ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం, రక్తపోటు, మధుమేహం వంటి జీవన శైలి సంబంధిత సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఆహార ప్యాకెట్ వెనుక ఉన్న పదార్థాల వివరాలు చదివే అలవాటు చాలా అవసరం. గుర్తుంచుకోండి, ప్రతి ప్యాకెట్ ఆహారం ప్రమాదకరం కాదు, ప్రతి నూనె హానికరం కాదు. కానీ రోజు అధికంగా అనారోగ్యకరమైన ప్రాసెస్ చేసిన ఆహారం, ఎక్కువ చక్కెర, జంక్ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యాన్ని నెమ్మదిగా ప్రభావితం చేయవచ్చు. చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలు తీసుకురాగలవు. చక్కెర తగ్గించండి, జంక్ ఫుడ్ పరిమితం చేయండి, ఇంటి ఆహారం ఎక్కువగా తీసుకోండి, సమతుల్య ఆహారాన్ని అలవాటు చేసుకోండి. ఈ అలవాట్లు భవిష్యత్తులో మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడవచ్చు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.